బ్రో జాబిలమ్మ నీకు అంత కోపమా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది కదా, అలాంటిది మన ధనుష్ గారు మూవీ చేశారు, ఎలా అనిపించింది డైరెక్షన్? డైరెక్షన్ సూపర్ అన్న. ఓకే, డైరెక్షన్ సూపర్, స్క్రీన్ ప్లే అయితే సూపర్. అదొకటి, ఇద్దరు హీరోలు హీరోయిన్లు ముగ్గురు ఏమో ఉన్నారు, ఎలా కంటెంట్ ఎలా ఏంటన్నా అది? కంటెంట్ బాగా అప్లై చేస్తారు, ఓవర్కి డైలాగ్స్ ఇచ్చారు వాళ్ళు చెప్పారు, చాలా బాగా చేశారు. ఓకే, సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ అయితే లాస్ట్ సాంగ్ అయితే హైలైట్, మ్యూజిక్ Okay. సూపర్, జీవి ప్రకాష్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ ఓకే, డైరెక్షన్ ఏమైనా ల్యాగ్ అనిపించింది ఏమన్నా? ఏం లేదన్న, ఓకే, ఇప్పుడున్న యూత్ఫుల్కి కంటెంట్ రీచ్ అవుతుంటుందంటవా? ఖచ్చితంగా రీచ్ అయింది, కొంచెం టైం పడుతుంది. ఓకే, లవ్వా ఏంటి ఇది కాన్సెప్ట్? లవ్ స్టోరీ. హైలైట్స్ ఏంటన్నా మూవీలో? హైలైట్స్ అంటే అదే స్టోరీ. స్టోరీ, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది, లాస్ట్ సాంగ్ అయితే సూపర్. ఓకే ఓకే, ఎలా ఉంది సినిమా? బాగుంది అన్న, డైరెక్షన్ బాగుంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుంది, రొటీన్ బట్ తీయడం బాగా తీసింది. అంటే మన ప్రేమల లాగా కొంచెం అనిపించింది. కానీ ఏంటంటే బ్రేకప్ అయినా మళ్ళీ విడిపోయినట్టు కూడా కలుసుకోవాలని అనిపించింది మూవీలో చూసి. నేను కనెక్ట్ అవుతారు చాలా మంది. ప్రేమలు సినిమా రేంజ్ ఉందా? కామెడీ అయితే ఆ రేంజ్లో ఉంది, అంత లేకున్నా కానీ కొద్దిగా కనెక్ట్ అవుతుంది ప్రేమల టైప్ మూవీ. బాగుంది, లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది. లవ్ స్టోరీని మళ్ళీ బ్రేకప్ అయ్యి మళ్ళీ లవ్ స్టోరీ కల్పనిగా చూసారు. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది అంట కదా, ఆ పార్ట్లో చూపిస్తారు. కామెడీ అన్నట్టుగా ఉందా? ట్రీట్మెంట్గా ఏం లేదు, వన్ టైం మళ్ళీ హీరోగా చేసుకుంటాం వీళ్ళంటాను. ఆయనకి రెండు కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే తెలిసింది కదా మన తల్లి బాగానే సింగింగ్, ఆయన పాటలు కూడా బాగానే వాడింది కాబట్టి సినిమా బాగానే ఉంటుంది.